మండిగిరి మనోజ్ దాదాగిరి అని హెడ్డింగ్తో మండిగిరి మనోజ్ దాదాగిరి. ఓకే, అదే పేపర్లో వేయడం అదే సహజము. మామూలుగా ఏ విషయాల్లోనైనా నాకు ఏదైనా రాయొచ్చు, వాళ్ళకి పత్రిక వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, అది ప్రజాస్వామ్యం అది. కానీ దాంట్లో మేము దీన్ని చెప్పడానికి కారణం ఏమంటే, ఒక కౌన్సిల్ విషయం సబ్జెక్ట్ తీసుకున్నారు. కౌన్సిల్లో కూడా ఏదైనా మాట్లాడాలనే మనోజన ప్రమేయం లేకుండా మాట్లాడేకి లేదు. ఆయన చెప్పితేనే మాట్లాడాల. ఒకవేళ పొరపాట్లో కూడా మాట్లాడిన తర్వాత ఆయన అవును నువ్వు ఈ సబ్జెక్ట్ పైన ఎందుకు మాట్లాడామని చెప్పి ఇంటికి పిలిచి మాట్లాడతాడు, అది దాని గురించి మందలిస్తాడు అనేది వాయిస్ అది మ్యాటర్ దాంట్లో రాయడం జరిగింది. మేము మనోజన గురించి చెప్తున్నాము. ఆయనకి చాలా సబ్జెక్ట్ కానీ చాలా నాలెడ్జ్ కానీ ఖచ్చితంగా ఉంది ఆయనతో ఒకటి. నేను ఎందుకంటే దాదాపు ఆయనతో 10 ఏళ్ళలో నేను జర్నీ చేయడం జరిగింది. ఆయన మంచి నాలెడ్జ్ పరుడు. ఆదం డెవలప్ చేయాలనే ఉద్దేశంలో కూడా ఆయన ముందు ఉంటున్నాడు. ఎందుకంటే గతంలో నేను టీచర్ కాలేజీలోన బీటీ రోడ్ వేసేటప్పుడు దాన్ని ఫండ్స్ ఎలా దాన్ని చేపియాలనే దానిపైన ఫస్ట్ చేపియండి, దానికి ఎలా ముందు బిల్లు పెట్టాలో నేను పెట్టిస్తానని చెప్పడం జరిగింది. మార్కెట్లో కూడా మన రోషన్ లాడ్జ్ పక్కలో రోడ్డు కూడా నీకు కౌన్సిలింగ్ ఆమోదం జరుపుకోకుండా ముందే ఎమర్జెన్సీ రోడ్ లేపడం జరిగింది. ఆయన రాత్రికి రాత్రి అసలు యాక్చువల్గా అది ట్రాఫిక్ సమస్య, ఖచ్చితంగా వేయాలని చెప్పించి ఇట్లాంటివి ఎగ్జాంపుల్ నేను ఆయన పని చేయించే దాంట్లోన. అలాంటి వ్యక్తిని అలాంటి మాట మాట్లాడకూడదు. అది అసలు యాక్చువల్గా ఒక కౌన్సిలర్నైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక్కోండి, ఆయన ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడండి, అవసరమైతే ఈ అభివృద్ధి గురించి మాట్లాడండి. ఏమైనా కానీ అడగడం చెప్పడమే తప్ప ఇట్లా మీ ఏరియా నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, మీరేం చలపదన్నా రోడ్లు వేపడం లేదంట, ఇట్లాంటివి నీళ్ళ సమస్య ఉందంట, ఇట్లాంటివి అడిగి మళ్ళీ చెప్పే వ్యక్తి అయినా అలాంటి వ్యక్తి మీద అలాంటి మరి ఏమంటారు నిందలు వేయడం చాలా తప్పది. అదొకటి. తర్వాత ఇంకొక విషయము, ఇంకా దొరికిందే సందు ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో కూటమి నాయకులు అయితేనేమి ఆ జగనన్న కాలనీ గురించి మాట్లాడతారు. ఆ జగనన్న కాలనీ నుంచి మా వైస్ చైర్మన్ దాన్ని వివరిస్తాడు. ఇంకొక విషయము, ఇప్పుడు నేను కూడా మీది ప్రెస్ మీట్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమంటే మా ఏరియా ఇప్పుడు కూటమి నాయకులు ఇప్పుడు మా పదవి అయిపోయింది, కౌన్సిలర్ పదవి అయిపోయింది. కౌన్సిలర్గా ఉన్నప్పుడు మేము జనాలకి అధికారులతోటి ఏం మాట్లాడాలో, ఎప్పుడు నీళ్ళ సమస్య వచ్చిందో, ఏ సమస్య వచ్చిందో, కరెంటు విషయం అయితేనేమి ఎలాంటి విషయమైనా సరే ఇమ్మీడియట్లీ దాని గురించి మేము ఆ నాయకులతోటి మాట్లాడి అధికారులతోటి మాట్లాడి పనులు చేయించేవాళ్ళం. మా పదవి అయిపోయింది, మొన్నటి నుంచి అసలు మా ఏరియాకి 4 రోజులకు నీళ్ళు రావాలా, అలాంటిది 6 రోజులైతే నీళ్ళు రావట్లేదు. 6 రోజులైతే నీళ్ళు రావడం పోనీ నీళ్ళు లేవు అనేదానికి ఏం లేదు. బసాపూర్లో నీళ్ళు